ఓజీ మాత్రం షేక్ చేసిండు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. షేక్ చేసేసారు. నిజంగా మనం అనుకున్న రకట్టు దానికి మించి తీసారు. ఒక పవన్ కళ్యాణ్ అభిమానంగా ఒక డైరెక్టర్గా అయ్యి సినిమా తీసిందంటే మామూలు మాట కాదు. ఇంత పెద్ద సినిమా ప్యాలెంట్ చేసిందంటే హ్యాట్సాప్ అన్న. మీరు ఒక రాజమౌళి సూపర్ ఉండిపోయింది కూడా. ఇది ఓజీ ప్రారంభం మాత్రమే. నిజంగా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా కావాలనుకో అలా చూపించారు. ఒక తమ్ముడు, ఒక పద్రి, ఒక అత్తారింటి అరేంది గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ కలెక్షన్లో మూతం అయిపోయింది. అదే కలెక్షన్ కాదు, కలెక్షన్ ఎట్లా పోయిందో ఆ ఫైట్స్ అంటే మెయిన్ మనం పవన్ కళ్యాణ్ చూసేటువంటి ఫైట్స్, ఆయన ఫైట్స్ చూస్తే మనం చాలా ఎంజాయ్ చేస్తాం. ఒక బ్రూస్లీ జాకీ ఎట్లా కొట్లాడతాడో ఇండియా పాట మాత్రం హైలైట్. ప్రతి సీన్ జానీ స్టైల్ కానీ బాలు స్టైలు ప్రతి స్టైల్ పెట్టిండు. అసలు మూతం ఊరిపోయింది. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పొలిటికల్ ఎంత సంపాదించుకున్న పేరు ఓజీ పోయా. ఓజస్ గంభీరంగా ఉంది పోయి సినిమా. ఏంది పోయా నిజంగా అప్పుడెప్పుడో చూసా జానీ పంచ. ఇంకా ఆ సినిమా తర్వాత ఈ సినిమాలు చేసే ఫైట్లు పోయా కత్తెత్తుకొని నరకతా ఉంటే అబ్బా ఆ తమనయ్యా మ్యూజిక్ డైరెక్టర్ తమను నందమూరి తమనంట అతను. ఆయన కొడతాడు పోయా బీజిఎంలో. ఆ బీజిఎం దెబ్బకి థియేటర్లో తాంకునేసా, సీట్ కింద తాంకునేసాను పోయా. అదే ఉండే అన్నీ ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. అదే బాక్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే తాంకునేసా భయానికి. ఎందుకో ఈ సినిమాలో ఆ మ్యూజిక్ ఆ బీజిఎం చూసి భయం వేసింది పోయా. ఫస్ట్ టైం పోయి ఆ థియేటర్లో దాంకునేసానన్న. సినిమా మాత్రం ఆ ఫైట్లు చేస్తాడన్నా పవన్ కళ్యాణ్ అన్న కత్తిరి ఎత్తుకొని నరకుతూ ఉంటే, గన్లు ఎత్తుకొని కాలుస్తూ ఉంటే, బాంబులు వేస్తుంటే ఇది కాదా గ్యాంగ్స్టర్ అంటే ఇది పోయా. బొంబాయిలో అక్కడ తమిళనాడు పక్క దేశాల్లో ఈ సినిమా తీస్తే ఎక్కడైతే ఈ సినిమా తీశారో అన్ని దగ్గరలో ఈ సినిమా హిట్ అయిపోద్ది అంతే. చూడండి ఎంతమంది చూడండి పోయా. జనాలు అందరూ ఊగిపోతున్నారు, పిచ్చెక్కిపోతున్నారు. అందరికీ మెంటల్ ఎక్కి పోయా ఈ సినిమా చూసి అందరికీ ఊగిపోతున్నారు పోయా. పవన్ కళ్యాణ్ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా నువ్వు సీఎం అయిపోవాలన్నా. ఈ సినిమాతో సీఎం అయిపోవాలంటే హీరోయిన్ అయితే హీరోయిన్ కూడా బాగానే ఉంది. హీరోయిన్ బాగా గట్టిగా ఉంది. మూవీ ఒక మెగాభిమానిగా చెప్తున్నాను. దసరాకి బ్లాక్ బస్టర్ మూవీ. సుజిత్ గారు ఫ్యాన్ బాయ్గా పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ విధంగా ఉండాలనుకున్నారో ఆ విధంగా తీశారు. ఎక్కడ సినిమా పేరు పెట్టే విధంగా ఉండదు. బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ తమన్ గారు ఇలా మేసం తిప్పినప్పుడే అనుకోవచ్చు ఆయన స్టామినా ఏంటన్నది ఈ మూవీతో ఆయన ప్రూవ్ చేశారు. మొన్నటి వరకు నందమూరి తమన్ అన్నారు, ఈ మూవీతో కొనిదెల తమన్ అని అంటారు. అంత బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇచ్చారు. ఇంటర్వెల్ సీన్కి ఫ్యాన్ అనేవాడు ఎవడు కుర్చీలో కూర్చోడు బ్రో. అంత పీక్స్లో ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్. ఆ సీన్ ఏదైతే ఉందో ఇంటర్వెల్లో నేనే ఒక సాఫ్ట్ పర్సన్నే నుంచి కూర్చోలేకపోయిన సీట్లో. అంతలా గూస్ బంప్స్ వచ్చినాయి ఆ సీన్కి. పవన్ కళ్యాణ్ గారు 5-10 వయసులో కూడా ఒక యంగ్ హీరోలాగా యాక్ట్ చేశారు. ఎక్కడ కూడా ఫైట్స్ అనేది ఆర్టిఫిషియల్గా అనిపించవు, చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కరాటీ ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టి కటానాతో ఫైట్ సీన్స్ కానీ ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్గా అనిపించవు, రియలిస్టిక్గా ఉంటాయి. ఫ్యాన్స్గా అయితే ఇది ఒక ఫ్యాన్ మూమెంట్. ఒక సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్గా ఫ్యాన్స్ పల్స్ తెలుసు కాబట్టి అదే విధంగా తీశారు ఈ మూవీ.